నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల గోదాంలో 43 లక్షల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు వచ్చిన పక్కా సమాచారం మేరకు నిర్మల్లోని గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన ఇంట్లో 3.3 కిలోల ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే శాంతినగర్లోని ఓ గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరల్ హైడ్రేట్ పట్టుకున్నామన్నారు. గంధం శ్రీనివాస్ గౌడ్కు సోలాపూర్ సీను వీటిని కొంతకాలంగా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలో గంధం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇల్లు సోదా చేసినప్పుడు 3.3 కేజెస్ అల్పాజోలం, తర్వాత అతనిచ్చిన సమాచారం మేరకు శాంతినగర్లో గోడౌన్ని మేము తనిఖీ చేస్తే అక్కడ 728 కేజెస్ సిహెచ్ క్లోరల్ హైడ్రేట్ మాకు దొరికింది, స్వాధీనపరుచుకున్నాం. ఈ అల్పాజోలం రాజస్థాన్ నుంచి రూప్ సింగ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి సప్లై చేస్తున్నాడని చెప్తున్నారు. అదేవిధంగా సిహెచ్ క్లోరల్ హైడ్రేట్ షోలాపూర్లో సెటిల్ అయిన ఒక తెలుగు వ్యక్తి శ్రీనుభాయ్ అనే వ్యక్తి అతన్ని నిర్మల్ పట్టణం, తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్కి సప్లై చేస్తున్నాడు. ఈ పట్టుబడ్డ 2 డ్రగ్స్ వర్త్ దాదాపు 43 lakhs ఉంటాయి. అండ్ గంధం శ్రీనివాస్ గౌడ్